గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ గురూస్. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన జర్నీ డెస్టినేషన్ తిరుపతి. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. సో ఫస్ట్ స్టెప్ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. మెట్రో నియర్ బై ఉంది. సో ఇందిరానగర్ మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. మెట్రో స్టేషన్ కి రీచ్ అవగానే మన మెట్రో కూడా వచ్చేసింది. టైమింగ్ సూపర్ బ్రో. దిగాల్సిన స్టేషన్ కెంపేగౌడ మెట్రో. బట్ ఏంటి బ్రో, బైక్ టాక్సీస్ బ్యాన్ వల్ల ఏమైనా స్టేషన్ దగ్గర ఫుల్ రష్. మెట్రో స్టేషన్ నుంచి 5 minutes వాక్ చేసి రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ 1 day బిఫోర్ ప్లాన్ చేసాం తిరుపతికి వెళ్ళడానికి, కాబట్టి ఆన్లైన్ టికెట్స్ ఫుల్. సో డైరెక్ట్ స్టేషన్ కి వెళ్ళి ఆఫ్లైన్ లో నార్మల్ టికెట్స్ తీసుకుని ప్లాట్ఫామ్ లో ఎంట్రీ ఇచ్చాం. అప్పుడే హాయ్ బ్రో అని చెప్పుకుంటూ వస్తున్నాడు మన ఫ్రెండ్ రోహిత్. ట్రైన్ రాగానే సీట్ కి జంప్ చేసాం. సెకండ్స్ లోనే ఫుల్ క్రౌడెడ్. ట్రైన్ స్టార్ట్ అవగానే రోహిత్ బ్యాగ్ లో బిస్కెట్ ప్యాకెట్ తీసి స్టార్ట్ చేసాడు ఫుడ్ జర్నీ. 6 to 7 hours జర్నీ. ఫైనల్లీ మార్నింగ్ 4 కి తిరుపతి రీచ్ అయ్యాము. SSD టోకెన్స్ టైమింగ్ లో చేంజ్ చేశారు కదా, ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం బదులు డైరెక్ట్ దర్శనం చేద్దాం అనుకున్నాం. అప్పట్లోగా అరవింద్ కాల్ చేసి బ్రో నేను బస్ స్టాండ్ లో ఉన్నా అన్నాడు. సో మేము ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాం. బస్ స్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకి వెళ్ళాలి. సో పీలేరు బస్ లో వెళ్తున్నాం. డెస్టినేషన్ శ్రీనివాస మంగళపురం. అక్కడ దిగి దర్శనంకి ప్రిపేర్ అవడానికి ఫ్రెష్ అప్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ అభిషేకం పూజ చూసి వైబ్స్ ఫుల్ డివైన్. తినేసాం. హోటల్లో ఇడ్లీ సాంబార్ స్పెషల్. అండ్ అగైన్ ఆటోలో శ్రీవారి మెట్టికి వెళ్ళిపోయాం. సీన్ లో మార్నింగ్ లైటింగ్, టెంపుల్ అట్మాస్ఫియర్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ బాస్. శ్రీవారి మెట్టు దగ్గర రీచ్ అయ్యాం. బ్యాగ్స్ అన్ని కింద ఇచ్చేసాం. పైన పంపిస్తారు అని చెప్పారు. మొదటి మెట్టు దగ్గర కోకోనట్ కొడతా సెంటిమెంట్ సీన్ మ్యాండటరీ. గోవిందా చాంట్స్, బర్డ్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందరికీ స్పిరిచువల్ ప్లస్ ట్రెక్కింగ్ ఫీల్ వచ్చేసింది. స్టెప్స్ లో జర్నీ 10 minutes నడక, 15 minutes పడక చేసుకుంటూ పడుకుంటూ లేసుకుంటూ అలాగే కేసాం. స్ప్రైట్ తాగడం అండ్ బ్యాగ్స్ రీచ్డ్ మెసేజ్. సో బ్యాగ్స్ కోసం వెళ్ళాం. అక్కడక్కడ ఫుల్ గా రష్ గా ఉంది. మళ్ళీ అలాగోలాగే బ్యాగ్స్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళిపోయాం ఫర్ రూమ్స్. బట్ టైం ఆల్రెడీ 11 అయింది. జనం చూసి బ్యాక్ స్టెప్. అప్పుడే రోహిత్ చెప్పాడు బ్రో నా బ్యాగ్ కి జిప్ పోయిందని. పక్కనే వేసేవాళ్ళు ఉంటే వేయించుకున్నాం. నెక్స్ట్ రోహిత్ నేను గుండు తెప్పించుకుంటా అన్నాడు. సో కళ్యాణ కట్టకి వెళ్ళినాం. చివరిసారి హెయిర్ తో హాయ్ చెప్పు అంటే చూడండి హాయ్ అంటున్నాడు. రోహిత్ గుండు తెప్పించుకున్నాడు. అండ్ మన ఐకానిక్ డైలాగ్ బాస్ గుండు బాస్. గా వెంగమంబ అన్నప్రసాద కాంప్లెక్స్ కి వెళ్ళిపోయాం. లైన్స్ లో రష్ తక్కువ. పాయసం, చట్నీ, కర్రీ, సాంబార్ అండ్ బోనస్ వడా. చూసుకుంటే పెయింటింగ్స్ కూడా చాలా అట్రాక్టివ్. అన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఆ ఫీలింగ్. క్యాబ్ తీసుకుని సర్వదర్శన్ లైన్ ఎంట్రీ దగ్గరికి రీచ్ అయ్యాం. చాలా సేపటి తర్వాత ఎంట్రీ కనిపించింది. అలాగో లైన్స్ లో వెళ్ళిపోయాం. అప్పుడే స్క్రీన్ లో వచ్చింది దర్శన్ టైం 15 to 24 hours. మైండ్ ఫుల్ బ్లాక్, ఫ్యూజెస్ ఆల్ డౌన్.
1 అవర్ లైన్ ఇన్ స్టాప్ చేశారు. లైన్స్లో 4 అవర్స్, షెడ్స్లో 4 అవర్స్. కొంచెం స్లీప్, కొంచెం హోప్. ఫైనలీ దర్శన్ టికెట్ వచ్చింది. నెక్స్ట్ డే ఈవినింగ్ 6 PM. అగైన్ మైండ్ బ్లాక్. ముందుకు వెళ్ళాక బ్యాగ్స్ అండ్ మొబైల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. బ్యాగ్స్ అండ్ మొబైల్స్కి లైన్లో కూడా 1 అవర్ పట్టింది. నెక్స్ట్ షెడ్స్లోకి పంపించారు. ఎగ్జాక్ట్గా నైట్ 12:30కి మన దర్శన్ జర్నీ స్టార్ట్ అయింది. రష్ ఎక్కువ లేదు, సో దర్శన్ స్మూత్గా 1:30కి కంప్లీట్ అయింది. తర్వాత బ్యాగ్స్ కోసం లైన్లో వచ్చేసాం. బట్ వాట్ అ ట్విస్ట్, బ్యాగ్స్ అండ్ మొబైల్స్కి లైన్లో 1.5 అవర్ పట్టింది. మార్నింగ్ 2 to 3:30 స్లీప్ టైం మిస్. మళ్ళీ లడ్డూస్ తీసుకోవడానికి వెళ్ళినాం. అంత ఖాళీగా ఉండే క్లీనింగ్ చేస్తున్నారు. త్వరగా లడ్డూస్ తీసుకొని బయటకు వచ్చేసాం. అప్పటికే వెరీ టైర్డ్ బట్ సాటిస్ఫైడ్ ఫేసెస్. లడ్డూస్ కలెక్ట్ చేసుకుని డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం. తిరుపతి టు బెంగళూరు బస్లో డీప్ స్లీప్ మోడ్. మెజెస్టిక్లో బస్ దిగాం. మెట్రోలో ఇందిరానగర్కి, BMTCలో మన రూమ్కి. ఫైనలీ సండే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన హోమ్ స్వీట్ హోమ్. సో గైస్, ఈ రోజు మన తిరుపతి ట్రిప్ వ్లాగ్ అయితే కంప్లీట్. మీకు నచ్చిందా? ఎంటర్టైన్మెంట్ వచ్చిందా? ఒక చిన్న ఫేవర్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వ్లాగ్, దిస్ ఈజ్ యువర్ టీమ్ ఎంటర్టైన్మెంట్ గురూస్ సైనింగ్ ఆఫ్.